హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి నాకు మెసేజెస్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట ఇన్స్టాగ్రామ్లో. చాలామంది అయితే అడిగారు బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160 గురించి ఒక వీడియో చేయమని చెప్పేసి. సో ఈ రోజుకైతే కుదిరింది భయ్య. సో నేను ఆల్రెడీ 2021 మోడల్కి సంబంధించిన రైడ్ వీడియో, ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ గురించి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ 2022 మోడల్ గురించి అయితే చేయమని చెప్పేసి అయితే అడిగారు. సో నేను ఇన్ని రోజులు ఎందుకు చేయలేదంటే డిజైన్ అయితే ఏం మారలేదు, స్పెసిఫికేషన్స్ మొత్తం సేమ్ అయితే ఉన్నాయి, అందుకే నేను చేయలేదన్నమాట. కానీ చాలా మెసేజెస్ అయితే వస్తున్నాయి కాబట్టి నేను మళ్ళీ అయితే ఒక వీడియో అయితే రికార్డ్ చేసి మీకోసం అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో ఎన్ఎస్ 160 బెస్టా, లేకపోతే మనకి ఇంకొక మంత్లో వస్తున్న N160 బెస్టా అనే దాని గురించి అయితే మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రైస్ అంతా, స్పెసిఫికేషన్స్ ఏంటనేది మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఒకవేళ మీకు స్పెసిఫికేషన్స్ తెలిస్తే మాత్రం స్కిప్ చేసేసి లాస్ట్లో నేను ఏదైతే చెప్పానో అది చూడండి, సరిపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది 2022 మోడల్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160. దీనికి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను, కానీ మీకోసం ఇంకొకసారి వీడియో అయితే చేస్తున్నాను భయ్య. ఫస్ట్ ఇంజిన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ ఆయిల్ కూల్డ్ ట్విన్ స్పార్క్ 124.4 cc BS6 TTSI SOHC ఇంజిన్తో లభిస్తుంది. ఇందులో పవర్ వచ్చేప్పటికి 17.02 PS at 9000 RPM లో ఉంది. టార్క్ వచ్చేప్పటికి 14.06 Nm at 7250 RPM లో ఉంది. N160తో పోలిస్తే పవర్ అండ్ టార్క్ అనేది ఇందులోనే కొద్దిగా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి చైన్ డ్రైవ్తో లభిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు భయ్య, చైన్ అనేది పూర్తిగా ఓపెన్ చేసి ఉంది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఒకసారి మీరు చైన్ లూప్ చేసుకోండి, లేకపోతే చైన్ మీద మట్టిపడి త్వరగా పాడైపోయే అవకాశం అయితే ఉంది. ఇంకా ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఇందులో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు, అంటే ఇందులో 5 గేర్లు అయితే ఉంటాయి. బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ 260 mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి సింగిల్ ఛానల్ ABS కూడా ఉంది. రేర్ విషయానికి వస్తే 230 mm డిస్క్ బ్రేక్తో లభిస్తుంది. బ్యాక్ సైడ్ RLP సెన్సార్ కూడా ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా చాసిస్ విషయానికి వస్తే ఇది పెరిమీటర్ చాసిస్ భయ్య. మీరు ఆల్రెడీ చూసుంటారు కదా పాత వీడియోలో, చాసిస్ అనేది వైట్ కలర్తో వచ్చింది కదా, చాలా మందికి నచ్చలేదు. కానీ ఇది మనకి బ్లాక్ కలర్లో బాగుందన్నమాట చూస్తానికి. పెరిమీటర్ చాసిస్ అనేది హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు మంచి స్టెబిలిటీ కూడా ఉండిద్ది. ఈ వెహికల్కి ఇదే ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ 33 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. రేర్ విషయానికి వస్తే అడ్జస్టబుల్ నైట్రాక్స్ మోనోషాక్ అయితే ఇచ్చారు, అంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా మనం కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తుంది. ఫ్రంట్ టైర్ విషయానికి వస్తే 90/90 17 ఇంచ్తో లభిస్తుంది. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. రేర్ విషయానికి వస్తే 120/80 17 ఇంచ్తో లభిస్తుంది. బ్యాక్ సైడ్ 120 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు, ఇది కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది భయ్య. డైమెన్షన్స్ విషయానికి వస్తే లెంత్ వచ్చేటప్పటికి 2017 mm లభిస్తుంది. విడ్త్ అనేది 804 mm అనేది ఉంది. ఈ వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 177 mm అనేది ఇచ్చారు, కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఫ్యూల్ కెపాసిటీ విషయానికి వస్తే 12 లీటర్స్ అనేది ఇందులో పట్టింది. టోటల్ వెయిట్ విషయానికి వస్తే 151 kgs అనేది ఉంది. ఇంకా లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేటప్పటికి హాలోజన్ హెడ్ లైట్ ఇచ్చారు, అలాగే DRLs కూడా ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. టేల్ లైట్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ టేల్ లైట్ అనేది LEDతో లభిస్తుంది, కానీ సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బ్తోనే తీసుకొచ్చారు. ఇవి LEDతో వస్తే చాలా బాగుండేది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అందులో మెయిన్ ఫీచర్స్ విషయానికి వస్తే అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఈ వెహికల్కి డిజిటల్ కన్సోల్ ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సర్వీస్ డ్యూ ఇండికేటర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, డిజిటల్ క్లాక్, ఇట్లా మనకి చాలా ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మనకి ప్లస్ పాయింట్స్ అనేది చెప్పుకోవచ్చు ఈ కన్సోల్లో. ఇంకా ఇందులో ఎక్స్ట్రాగా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయంటే సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అయితే ఉంది, అంటే సైడ్ స్టాండ్ వేస్తే మాత్రం ఇంజిన్ అయితే ఆగిపోయింది, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. శారీ గార్డ్ ఉంది, సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. సో ఇది లేడీస్కి బాగా హెల్ప్ అయింది అని చెప్పుకోవచ్చు. ఇందులో కిక్ స్టార్ట్ కూడా ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. చాలా వెహికల్స్లో కిక్ స్టార్ట్ అయితే రిమూవ్ చేస్తున్నారు కదా, ఇందులో ఇంకా కిక్ స్టార్ట్తో మనకి లభిస్తూ ఉందన్నమాట. కలర్స్ విషయానికి వస్తే రెడ్ కలరు, వైట్, గ్రే, బ్లూ, ఇట్లా మనకి 4 కలర్స్లో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 120+ అయితే ఈజీగా వెళ్ళగలదు. వైబ్రేషన్స్ కూడా చాలా తక్కువ అయితే ఉన్నాయి. మైలేజ్ విషయానికి వస్తే మాత్రం 35 నుంచి 40 కిలోమీటర్ల దాకా మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా ప్రైజెంట్ స్పెసిఫికేషన్స్ గురించి. రైడ్ వీడియో అయితే ఇందులో ఏమి ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే 2021 మోడల్లో నేను రైడ్ చేశాను. సో రైడ్ వీడియో కావాలంటే మాత్రం ఆ వీడియో అయితే చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉండిద్ది ఆ వీడియో లింక్ అయితే. సో నేను మీకు మొత్తం డౌట్స్ అయితే క్లారిఫై చేద్దామని చెప్పేసి మొత్తం నోట్ చేసుకున్నాను, ఏది మిస్ అవ్వకుండా. మైలేజ్ గురించి ఫస్ట్ మీకు ఒక డౌట్ అయితే వస్తుంది. ఇది 160 cc ఇంజిన్, పవర్ అండ్ టార్క్ అనేది కొద్దిగా ఎక్కువ అయితే ఉంది. 17 PS పవర్, 14 Nm టార్క్తో లభిస్తుంది కాబట్టి, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి మీకు కొద్దిగా మైలేజ్ అయితే తక్కువ వస్తుంది. మైలేజ్ అనేది దగ్గరగా ఒక 40 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. మీరు వాడే దాన్ని బట్టి మైలేజ్ అనేది పెరిగిద్ది, తగ్గుతూ ఉండిద్ది కాబట్టి ఒక 40 కిలోమీటర్లు అయితే మీరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. ఇంకా సెకండ్ మీ డౌట్ ఏంటంటే మెయింటెనెన్స్ ఎంత ఉండిద్ది దీనికి. సో దాని గురించి నేను ఇప్పుడు ఒకసారి మాట్లాడతాను. దీనికి ఫస్ట్ 3 సర్వీసెస్ అయితే ఫ్రీ ఇస్తారు. మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు జస్ట్ ఇంజిన్ ఆయిల్కి మనీ పే చేస్తే సరిపోయింది, ఒక 500 రూపీస్ లోపు అయితే ఉండిద్ది.
సెమీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ మార్పించుకుంటే. ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ మార్పించుకుంటే మాత్రం ఒక 800-900 రూపీస్ దాకా అయితే అయింది భయ్య. సో ఒక ఫస్ట్ 3 సర్వీసెస్ మీకు ఫ్రీ అయితే ఉంటాయి. 3 సర్వీసెస్ తర్వాత మీరు పెయిడ్ సర్వీస్ అయితే చేయించుకోవాలి. మహా అయితే ఇంకొక 500-700 రూపీస్ యాడ్ అవుతుందన్నమాట. సో మీరు వన్స్ సర్వీస్కి వెళ్ళారంటే మాత్రం రఫ్గా ఒక 1500 రూపీస్ అయితే అవుతుంది. బ్రేక్ ప్యాడ్స్ సరిగిపోయినాయి అనుకోండి, సో బ్రేక్ ప్యాడ్స్ అయితే వేయించుకోవాలి. అది 500 రూపీస్ లోపే అయితే ఉండిద్ది నాకు తెలిసినంత వరకు. ఇంకేంటంటే మనకి ఇందులో క్లచ్ ప్లేట్స్ అలాగే చైన్స్ పాకెట్స్ అని చెప్పేసి అయితే ఉంటాయి కదా. క్లచ్ ప్లేట్స్ అనేది మీరు జాగ్రత్తగా వాడుకుంటే 20,000 కిలోమీటర్స్ దాకా అయితే వస్తాయి అనమాట. చైన్స్ పాకెట్స్ కూడా అంతే 10,000 నుంచి 15,000 కిలోమీటర్స్ ఒకసారి మీరు చేంజ్ చేసుకుంటే కొద్దిగా పికప్ అయితే ఎక్కువ ఉండిద్ది. ఈ క్లచ్ ప్లేట్స్ కి అలాగే చైన్స్ పాకెట్స్ కి ప్రైజెస్ ఎంతో నాకైతే ఐడియా లేదు. సో దగ్గరగా ఎలా లేదన్నా సరే మీకు ఒక 2,000 నుంచి 3,000 రూపీస్ లోపు అయితే అయిపోయింది భయ. సో ఆ మెయింటెనెన్స్ అయితే మీకు ఎక్కువ మెయింటెనెన్స్ అయితే ఏమి ఉండదు, తక్కువలోనే అయిపోయింది. ఒక 2,000 నుంచి 3,000 రూపీస్ లోపు అయితే ఉండిద్ది అనమాట మెయింటెనెన్స్ అనేది. సో మీరు జాగ్రత్తగా వాడుకుంటే మాత్రం కొద్దిగా ఇంజిన్ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. టైం టు టైం అనేది ఇంజిన్ ఆయిల్ అయితే మార్చుకోండి. సో అప్పుడు మీకు ఇంజిన్ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. క్లచ్ ప్లేట్స్ కూడా అంత తొందరగా పాడైపోవు, చైన్స్ పాకెట్స్ కూడా మీకు త్వరగా పాడైపోవు అని చెప్పాలి. దాని తర్వాత హైట్ గురించి మాట్లాడుకుంటే ఇది 805 mm తో లభిస్తుంది. అంటే మినిమం 5.5 కన్నా హైట్ అయితే ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మనకి కొద్దిగా హైట్ అయితే ఎక్కువ ఉండిద్ది. 5.4, 5.5 హైట్ ఉన్న వాళ్ళు అయితే మేనేజ్ చేయొచ్చు. కాకపోతే 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉంటే మాత్రం ప్రాపర్గా ఈ వెహికల్ని రైడ్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. కంఫర్ట్ విషయానికి వస్తే మీరు రైడ్ చేసినప్పుడు ఎలా ఉంది అని చెప్పి నన్ను అడిగితే మాత్రం కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు. పల్సర్ 150 మనకి హ్యాండిల్ ఎలా ఉండిద్దో మీ అందరికీ తెలుసు కదా, సేమ్ అలాగే ఉండిద్ది హ్యాండిల్ అయితే. ఒకసారి షోరూమ్కి అయితే వెళ్ళండి, టెస్ట్ రైడ్ వెహికల్స్ అయితే ఉంటాయి అనమాట. జనరల్గా మీరు ఆ వెహికల్ తీసుకొని టెస్ట్ రైడ్ చేయండి అనమాట. ఒక 2-3 కిలోమీటర్స్ రైడ్ చేస్తే మీకు అర్థమైపోయింది. సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ చాలా బాగుంటుంది ఇందులో. ఇంకా ఫ్యామిలీకి సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉండిద్ది కదా. దీనికి ఆన్సర్ వచ్చేప్పటికి నో అని చెప్పాలి. ఎందుకంటే పిలియన్ సీట్ అనేది కొద్దిగా చిన్నగానే ఉండిద్ది. మీరు మేనేజ్ చేసుకుంటే మాత్రం ఫ్యామిలీకి కూడా సెట్ అవుతుంది. కానీ ప్రాపర్ ఫ్యామిలీ వెహికల్ కావాలనుకుంటే మాత్రం ఇది కాదని చెప్పుకోవచ్చు. ఇంకా ఇంజిన్ ఆయిల్ ఏది వాడాలి అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉండిద్ది. క్యాస్ట్రాల్ పవర్ 1 అల్టిమేట్ అని చెప్పేసి ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ అయితే ఉండిద్ది. 10W50 అయితే యూస్ చేయండి భయ. ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్నాను చూడండి, అట్లాంటి ఇంజిన్ ఆయిల్ అయితే యూస్ చేయండి. మీకు ఇంజిన్ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది, మైలేజ్ కూడా కొంచెం బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అది 800 నుంచి 900 రూపీస్ దాకా అయితే ఉండిద్ది. అంత బడ్జెట్ మేము పెట్టలేము అనుకుంటే సెమీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ అయితే యూస్ చేసుకోవచ్చు. అది కూడా క్యాస్ట్రాల్లోనే ఇలా ఉండిద్ది అనమాట చూస్తానికి. లేదు నేను క్యాస్ట్రాల్ అయితే యూస్ చేయను అనుకుంటే మీరు మోటివ్లు కూడా యూస్ చేసుకోవచ్చు. మోటివ్లు కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. 10W50 కానీ 15W50 కానీ లేకపోతే 15W40 కానీ ఉంటాయి కదా. సో ఏదైనా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇందాక స్పెసిఫికేషన్స్లో నేను మీకు చైన్ లూబ్ అనేది ఎవ్రీ 500 కిలోమీటర్స్ ఒకసారి చేయాలని చెప్పాను కదా. అది మీ ఇష్టం భయ్య. చైన్ అనేది మీరు మట్టి ప్రదేశాల్లో ఎక్కువ తిరిగారనుకోండి, చైన్ మీద మట్టి పడతా ఉంటుంది అనమాట. సో అది పేరుకుపోయి చైన్ అనేది త్వరగా పాడైపోయడానికి అవకాశం అయితే ఉంది. ఎవ్రీ 500 నుంచి 1000 కిలోమీటర్స్ మధ్యలో అయితే మీరు చైన్ లూప్ చేసుకోండి. సో అది C1, C2 అని చెప్పేసి క్యాన్స్ అయితే ఉంటాయి. దగ్గరగా ఒక 500 రూపీస్ లోపు అయితే ఉంటాయి ఆ క్యాన్స్. అవి కొనుక్కొని పెట్టుకోండి. చైన్ స్ప్రే అనేది మీరే చేసుకున్నట్లయితే మాత్రం సో చైన్ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. ఎప్పుడు చైన్ అనేది నీట్గా ఉంచుకోండి. చైన్ లూజ్ అయిపోయింది అనుకోండి, కొద్దిగా టైట్ చేయించుకోండి, సరిపోయింది. ఇంకా ఇందులో కిక్ రాడ్ కూడా ఇచ్చారు. సో మీ వెహికల్ అనేది బ్యాటరీ అనేది లో అయిపోయింది అనుకోండి, హ్యాపీగా కిక్ స్టార్ట్ చేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు. సో కిక్ రాడ్ కూడా మనకి ఇందులో రిమూవ్ చేయలేదు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ కింద మనం ఈ వెహికల్లో మాట్లాడుకోవాలి. ఇంకొక డౌట్ మీకు ఏమొస్తుందంటే, ఈ NS160 కొనుక్కున్నప్పుడు మేము ఫ్రెండ్స్తో లాంగ్ రైడ్స్ వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉండేది కదా. ఇది ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి మీకు 40 కిలోమీటర్స్ దాకా మైలేజ్ అయితే వస్తుంది. మీరు లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళొచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఫ్యూల్ కెపాసిటీ అనేది 12 లీటర్స్ అయితే ఇచ్చారు కదా. సో మనము ఒక 40 కిలోమీటర్స్ ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ తీసుకుంటే మాత్రం దగ్గరగా 480 కిలోమీటర్స్ దాకా అయితే మీకు మైలేజ్ అయితే వస్తుంది ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ప్రెజెంట్ 1,55,000 రూపీస్ అయితే ఉంది. ఈ ప్రైస్ అనేది డే బై డే మారుతూ ఉంటుంది కాబట్టి మీరు కొనుక్కునే టైంకి ఎగ్జాక్ట్గా ఎంత ప్రైస్ ఉందో తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో షోరూమ్ నెంబర్ అయితే ఇస్తాను, వాళ్ళకి ఒకసారి కాల్ చేసి NS160 ప్రైస్ ఎంత ఉందో తెలుసుకోండి. సో అప్పుడు ఎగ్జాక్ట్గా ఎంత ప్రైస్ ఉందో మీకు చెప్పేస్తారు. అలాగే ఈఎంఐలో చాలా మంది వెహికల్స్ అయితే పర్చేస్ చేస్తూ ఉంటారు కదా. డౌన్ పేమెంట్ ఎంత కట్టాలని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉండిద్ది. నియర్లీ ఒక 40,000 రూపీస్ మీరు పే చేస్తే ఈ వెహికల్ అయితే మీకు ఇస్తారు. సో ఇది మీకున్న డౌట్స్ అయితే మొత్తం నేను క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. పెరిమీటర్ చాసిస్, 33 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్, నైట్రాక్స్ మోనోషాక్ అయితే ఇచ్చారు. స్ప్లిట్ సీటు, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ఉంటాయి. ఎన్లాగ్ అండ్ డిజిటల్ కన్సోల్, బ్యాక్ సైడ్ LED టైల్ లైట్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ హాలోజన్ హెడ్ లైట్ అయినప్పటికీ మీకు విజిబిలిటీ బాగానే ఉండిద్ది. పవర్ అండ్ టార్క్ అనేది కొద్దిగా ఎక్కువ అయితే ఉంది. సో ఓవరాల్గా మీరు హైవే మీద 120+ కిలోమీటర్స్తో లాంగ్ రైడ్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. వైబ్రేషన్స్ అయితే కొద్దిగా తక్కువే ఉన్నాయని చెప్పాలి. సో 1,55,000 రూపీస్లో ప్రజెంట్ ఈ వెహికల్ అయితే మీరు తీసుకోవచ్చు. 151 kgs బరువు ఉంది కాబట్టి నాకైతే లైట్ వెయిట్ అయితే అనిపించింది. కొద్దిగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది కొద్దిగా వెయిట్ అయితే అనిపించవచ్చు. ఒకసారి మీరు టెస్ట్ రైడ్ చేసేటప్పుడు మీకు కాలు కింద అందుతున్నాయా లేదా, ఈ వెయిట్ నేను మోయగలనా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా మీ డౌట్ వచ్చేటప్పటికి NS160 కొనుక్కోవాలా, N160 కొనుక్కోవాలా, ఈ డౌట్ అయితే నేను ఇప్పుడు మీకు క్లారిఫై చేస్తాను. ఇంకా ఫ్యూచర్లో N160 వస్తే మాత్రం NS160 అనేది డిస్కంటిన్యూ చేస్తారనే దాని గురించి కూడా మాట్లాడతాను. ఫస్ట్ NS160 బెస్టా, N160 బెస్ట్ అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఫీచర్స్ పరంగా చూసుకున్నా, లుక్స్ పరంగా చూసుకున్నా సరే మీకు N160 బెస్ట్ అని చెప్పుకోవచ్చు.
పవర్ విషయానికి వస్తే మాత్రం ఎన్ఎస్ 160 కొద్దిగా పవర్ అనేది ఎక్కువ అయితే ఉందన్నమాట. సో మీకు కొద్దిగా మైలేజ్ ఎక్కువ కావాలనుకుంటే N160 తీసుకోండి. అది 45 కిలోమీటర్స్ దాకా మీకు మైలేజ్ అయితే రావచ్చు. ప్రైస్ కూడా దగ్గరగా రెండు సేమ్ అయితే ఉన్నాయి కాబట్టి లేటెస్ట్ ఫీచర్స్‌తో, లేటెస్ట్ లుక్స్‌తో మీకు కావాలనుకుంటే N160 తీసుకోండి. లేదు నాకు ఓల్డ్ డిజైన్ అయితే బాగా నచ్చింది, నాకు ఆ ఫీచర్స్ చాలనుకుంటే మాత్రం NS160 మీరు తీసుకోవచ్చు. ఇంకా NS160 డిస్కంటిన్యూ చేస్తారా? N160 వచ్చింది కదా అని చెప్పి నన్ను అడిగితే మాత్రం మేబీ ఫ్యూచర్‌లో డిస్కంటిన్యూ చేయొచ్చు భయ్యా. ఎందుకంటే సేమ్ ప్రైస్‌లో దీనికన్నా బెటర్ ఫీచర్స్‌తో మనకి N160 వస్తుంది కాబట్టి NS160 డిస్కంటిన్యూ చేయొచ్చు. ప్రెజెంట్ 2022 మోడల్‌లో చాలా వెహికల్స్ అయితే విజయవాడలోని వరుణ్ బజాజ్‌లో అయితే ఉన్నాయని చెప్పాలి. దానికి సంబంధించిన వీడియో, ప్రైస్, స్పెసిఫికేషన్స్ మొత్తం మీరు చూసారు కదా. మేబీ 2023 ఇయర్‌లో NS160 అయితే డిస్కంటిన్యూ చేసి N160 అయితే సేల్‌లోకి తీసుకురావచ్చు. సో మీరందరూ చూసారు కదా, పల్సర్ 220 అనేది డిస్కంటిన్యూ చేసి F250 అనేది లాంచ్ చేశారు కదా. ప్రైస్ పరంగా చూసుకున్నా, ఫీచర్స్ పరంగా చూసుకున్నా సరే F250 అనేది బెస్ట్ అయితే ఉంది 220తో పోలిస్తే. అలా చూసుకున్నట్లయితే మేబీ N160 మంచి ఫీచర్స్, మంచి లుక్స్‌తో వస్తుంది కాబట్టి NS160 అయితే డిస్కంటిన్యూ చేయొచ్చు. సో ఇది ఓవరాల్‌గా NS160 గురించి అయితే మాత్రం ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయిన తర్వాత నాకు మెసేజ్ చేయండి. నేను మీకు మాక్సిమం రిప్లై అయితే ఇస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి భయ్యా. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తది. థాంక్ యూ.